నా సినిమా ఎట్లా అడుగుతావు అన్న ఇరుగా తీసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒకటే చెప్తున్నా, ఒక భద్ర ఒక ఈడియట్ సినిమా ఎలా తీసిండ్రో ఆ సినిమా తగ్గట్టు సినిమా తీసిండు. ఇది ఒక సెన్సేషన్ సినిమా, ఇది ఒక పెంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సెన్సేషన్ సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అద్దర కొట్టేసిండు. సినిమా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఒక భద్ర కనిపిస్తుంది రవితేజ అనే క్యారెక్టర్లా, ఒక ఈడియట్ కనిపిస్తుంది, ఒక విక్రమార్కుడు. అంటే మనం ఫ్యాన్స్కి ఎలా కావాలనుకున్నామో రవితేజ ఫ్యాన్స్ కూడా అలానే చూపించిండు. కాలం ఇట్లా ఎగిరేసుకోవచ్చు. నేను చెప్తున్నానా, ఇది మాత్రం రాసి పెట్టుకోరి. రవితేజన నెక్స్ట్ లెవెల్. ఒకటే చెప్తున్నా, డైరెక్టర్ గారు యాడ్సాప్ సార్, నువ్వు అన్నట్టు సినిమా బాగా తీసినావు. మ్యూజిక్ కూడా ఎక్కడ తగ్గలే, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మస్తు ఇచ్చిండు. ఒకటే చెప్తున్నా, సినిమా బొమ్మ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. కొంతమంది ఎప్పటిలో చెప్తే సినిమా ఇట్లా అట్లా అని. ఒకటే చెప్తున్నా, కరెక్ట్ కూర్చొని చూడమని చెప్పు. సినిమాలో ఏది బాగాలేదో వాళ్ళకి నన్ను చెప్పమని చెప్పు. ఒకటే చెప్తే సినిమా బాగాలేని ఓళ్ళు చెప్పకరి. సినిమా బ్లాక్ బస్టర్, బొమ్మ అదిరిపోయింది. టైటిల్ పెట్టండి రవితేజగా పెడతారు, ఇవ్వరికి సెట్ కాదు. సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది సినిమా. నా ఒపీనియన్ ఏంటంటే సినిమా నాకు బాగా నచ్చింది. రవితేజ గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో 3 పాయింట్లు ప్లస్ మనం చెప్పుకోవచ్చు. రవితేజ గారి యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఇంకా ఫైట్లు అయితే అన్లిమిటెడ్. రవితేజ గారి ఫ్యాన్సే కాదు, అనదర్ ఫ్యాన్స్ కూడా ఒక మాస్ బిర్యానీ పెట్టాడు, చాలా బాగుంది. ఇంకా సినిమాలో ఏది తక్కువ అని అనిపిస్తే స్టోరీ పరంగా అక్కడక్కడ కొంచెం మైనస్ అనిపించినా కానీ, కథలో ధమాకా సినిమా అయితే మనం ఏ రేంజ్లో చూస్తామో దీన్ని కూడా అదే రేంజ్లో వస్తారు. ధమాకా తర్వాత వచ్చినటువంటి సినిమా 2-3 సినిమాలు వచ్చి ఫ్లాప్ అయినా కానీ ఇంట్లోకి వచ్చిన ఏడ్చే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అంటే తీస్తానే ఉంటాడు. ఈ సినిమా కూడా అంత గట్టిగానే అయితే తీసుకున్నాడు. సినిమాలో ఏది బాగోలేదని లేదు, అన్నీ బాగున్నాయి. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకందరూ తక్కువే ఉంది, ప్రతిదీ బాగుందని అనిపించింది. నా ఒపీనియన్ అయితే సినిమా నాకు బాగా నచ్చింది. ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. కుటుంబ పరంగా చూడాల్సిన సినిమాయే. ఒక మాస్ ఎలివేషన్స్ అన్న కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చి తీరాలి. కాబట్టి సినిమా నాకు బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా 3 వరకు వచ్చి ఒక సూపర్ హిట్ మూవీ నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఫ్యాన్స్కే కాకుండా క్లాస్ ఫ్యాన్స్ కూడా రవితేజ అని వింటేజ్ రవితేజ అని చూపించాడన్న. మ్యూజిక్ అయితే కనుక, బీమ్స్ అయితే కనుక ఒక రేంజ్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక సీట్లలో జనాలు కూర్చోరన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు అయితే కనుక సూపర్ ఉన్నాయి. రవితేజ వైబ్స్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా పడలేదు. ఆసమ్, బాగుంది సినిమా. రవితేజ ఫ్యాన్స్కే కాదు, ఆల్ ఫ్యాన్స్కి మంచి మాస్ మూవీ. 8.5 రివ్యూ, 8.5 అవుట్ ఆఫ్ 10. రవితేజ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించడం చూసాము. ఇంకా డాన్స్లు బాగున్నాయి. డాన్స్ వల్ల హైలైట్స్ అని చెప్పుకుంటే ఏమున్నాయి సినిమాలో? ఒక 2 పాటలు ఉన్నాయన్న హైలైట్స్లో. బాగుందన్న. అంటే ఇప్పుడు కామెడీ అవన్నీ ఉంటాయి కదా, సో మరి కామెడీ అన్న, సడన్ కామెడీస్గా ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినప్పుడు కామెడీ సీన్స్ బాగున్నాయి అన్న. ఫ్యామిలీతో రావచ్చు అన్న, వన్ టైం షో. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. చూస్తుంటేనే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది రవితేజ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి చాలా బాగున్నాయి. సాంగ్స్ ఏకదమ్ అదిరిపోయినాయి. బీజిఎం కానీ సాంగ్స్ కానీ చూడడానికి చాలా బాగుంది. కామెడీ పిచ్చ కామెడీ ఉంది. పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా నవ్వుకుంటారు. చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు మూవీలో. థ్యాంక్ యూ బ్రో. భయ్యా, ఏడవాలో నవ్వాలో ఎందుకు ఈ పరిస్థితి మనకి? ఏంటి ఈ సినిమా? ఏం అర్థం కావట్లేదు. మా రవణ ఇన్ని రోజులు ఫ్లాపుల్లో ఉన్నాడు, వచ్చి ఏదో ఒక చిన్న హిట్ కొట్టుకుపోతాడు అనే ఒక ఫీల్తో ఉండే నేను. బట్ అసలు రవితేజ అన్న ఏం చూసి ఒప్పుకున్నాడు? భీమ్స్ అన్ననా, లేకుంటే మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? థియేటర్కి వచ్చే ఫ్యాన్సే కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యానో రవితేజ గారికి కూడా నేను ఇంచుమించు అంతే ఫ్యాన్. చాలా ఇష్టం రవితేజ అన్న. సినిమా ఇలా ఉంటే ఎలా చూడాలి? ఇప్పుడు రవితేజ అన్న విజిలేసినా చూడాలి, కాళ్ళు లేపినా చూడాలి, చూస్తాం. బట్ కలెక్షన్లు ఎలా వస్తాయి, హిట్ ఎలా కొడతాం? చాలా అంటే చాలా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. విలన్ ఎంత ఉండాలో అంతే స్పేస్ ఉందండి సినిమాలో. కాకపోతే ఏంటి అంటే ఎవరికి ఎక్కువేం లేదు, అందరికీ సిమిలర్గా ఉంది. కంటెంట్ లేదు, సాంగ్స్ ప్రాపర్గా లేవు, ఇంకా చెప్పుకుంటే పోతే చాలా మైనసెస్ ఉన్నాయి. అసలు ఆ స్టోరీ ఏంటి, దాంట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం అర్థం అవుద్ది జనాలకి? ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు సినిమా ఎందుకు తీయడం? చూడ్డానికి చాలా కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన ఎంటర్టైన్ చేశారు బాగా. కానీ ఓవరాల్గా అంతేం లేదు, స్టోరీ లేదు, ప్రాపర్గా ఏం మెసేజ్ ఇచ్చినట్టు లేదు. ఆ యాక్టింగ్, రవితేజ అన్న యాక్టింగ్ కోసం వస్తారు తప్ప జనాలు, అది బాగా అనిపించింది నాకు. కాదన్న, అసలే
అసలు నేను ఫుల్ డిసప్పాయింటెడ్ అని చెప్తుంటే టికెట్ వర్త్ అని మీరు క్వశ్చన్ ఎలా అడుగుతారన్న నాకు అర్థం కావట్లేదు. మాస్ మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ తో ఫిలిం. సో ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఆకలి తీరే సినిమా అవుతుంది. ఆడియన్స్కి ఓకే ఫిలిం ఉంటుంది, అంటే ఆడియన్స్కి బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. అండ్ సినిమాలో సాంగ్స్ డిస్టర్బింగ్. ఏమన్నా టీం కుదిరితే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్స్ పక్కన పెట్టేస్తే సినిమా చాలా బాగుంటుంది అనమాట. అండ్ లాస్ట్ 10 minutes అయితే రవితేజ గారి ఫ్యాన్స్కి పూనకాలే. థియేటర్లో ఈగల్ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది కదా, దాన్ని మించి అనిపించింది. అంత ఎక్కలేదు బ్రో, నచ్చలేదు. ఎందుకంటే రొటీన్ స్టోరీ, రొటీన్ కామెడీ, అదే రొటీన్ అంతా రొట్ట. సో ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయలే. సో రవితేజ మాస్ చూపించారు, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. పోతే సినిమాలో కంటెంట్ లేకపోతే సినిమా చూడలేము. ఫస్ట్ హాఫ్ ఏదో ఎంటర్టైన్మెంట్ చేయాలని చూసారు తప్ప ఓకే ఫస్ట్ హాఫ్ వరకు అరే పర్లేదురా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బెట్టేశారు. అసలు ఏం లేదు సినిమాలో. నిజంగా చెప్పాలంటే క్రాక్ సినిమాను మళ్ళీ కామెడీ స్పేల్ అయిపోయి మరి ఎంత కామెడీ ఉన్నా కానీ కంటెంట్ లేకపోతే సినిమా నడవదు కదా. సో మనకు కావాల్సింది కంటెంట్, మనకు కావాల్సింది స్టోరీ, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అరే నీ సినిమాలో కూర్చున్న తర్వాత అరే నన్ను ఎంటర్టైన్మెంట్ చేయాలి, హీరోయిన్ స్టోరీ నేయాలి, అరే తర్వాత ఏమవుతుందని ఎక్స్పెక్టేషన్స్ గురి కావాలి, అరే ఏమవుతుంది నెక్స్ట్ అనేది అలా ఉంటుంది కదా. సినిమాలో అది లేదు బ్రో. సెకండ్ హాఫ్ మొత్తం నువ్వు ఏదంటే ఎక్స్పెక్ట్ చేస్తావు అదే జరుగుతుంది స్క్రీన్ మీద. నువ్వు ఎందుకు బ్రో సినిమా పడ్డావు, ఇంత డబ్బు పెట్టి ఎందుకు తీస్తావు సినిమా? అదే ఎంటర్టైన్మెంట్ కావాలి. స్క్రీన్ మీద ఏం జరుగుతుందో నాకు తెలియొద్దు. ఆ సినిమా ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాము, అదే మాస్, అదే ఎన్ని రోజులు బ్రో, అదే నచ్చట్లేదు. అదొకటి తగ్గించుకోండి. అందరూ మంచి కంటెంట్ తీసుకొని మంచి సినిమా చేసింది అనుకో, మేమే విజిల్స్ కొట్టి 100 crores మేమే ఇస్తాం కదా. సో మంచి స్టోరీ తీసుకోండి, మంచి కంటెంట్ తీసుకోండి, మంచి యాక్టింగ్ చేయండి. ఇలాంటి యాక్టింగ్ మంచి స్టోరీ మీద పెడితే ఇంత బ్లాక్ బస్టర్ కొట్టచ్చు. సో కావాల్సింది స్టోరీ బ్రో, మంచి సినిమాలు తీయండి. కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి సినిమాలో, అవి చూడొచ్చు. రవితేజ అన్న ఎనర్జీ కూడా బాగుంది. సో అది ప్లసెస్, మిగతా అంతా స్టోరీ మైనస్. రొటీన్ కాకుండా మంచిగా తీస్తే బాగుండేది. థ్యాంక్ యూ బ్రో. అన్న సినిమా ఎట్లా అడుగుతావు అన్న, ఇరుగా తీసిండు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒకటే చెప్తున్నా, ఒక భద్ర, ఒక ఈడియట్ సినిమా ఎలా తీసిండ్రో ఆ సినిమా తగ్గట్టు సినిమా తీసిండు. ఇది ఒక సెన్సేషన్ సినిమా, ఇది ఒక పెంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సెన్సేషన్ సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం అద్దర కొట్టేసిండు. సినిమా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఒక భద్ర కనిపిస్తుంది రవితేజ అనే క్యారెక్టర్లా, ఒక ఈడియట్ కనిపిస్తుంది, ఒక విక్రమార్కుడు. అంటే మనం ఫ్యాన్స్కి ఎలా కావాలనుకున్నామో రవితేజ ఫ్యాన్స్ కూడా అలానే చూపించిండు. కాలం ఇట్లా ఎగిరేసుకోవచ్చు. నేను చెప్తున్నానా, ఇది మాత్రం రాసి పెట్టుకోరి. రవితేజన నెక్స్ట్ లెవెల్. ఒకటే చెప్తున్నా, డైరెక్టర్ గారు యాడ్సాప్ సార్, నువ్వు అన్నట్టు సినిమా బాగా తీసినావు. మ్యూజిక్ కూడా ఎక్కడ తగ్గలే, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మస్తు ఇచ్చిండు. ఒకటే చెప్తున్నా, సినిమా బొమ్మ అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. కొంతమంది ఎప్పటిలో చెప్తే సినిమా ఇట్లా అట్లా అని. ఒకటే చెప్తున్నా, కరెక్ట్ కూర్చొని చూడమని చెప్పు. సినిమాలో ఏది బాగాలేదో వాళ్ళకి నాకు చెప్పమని చెప్పు. ఒకటే చెప్తే సినిమా బాగాలేని ఓళ్ళు చెప్పకరి. సినిమా బ్లాక్ బస్టర్, బొమ్మ అదిరిపోయింది. టైటిల్ పెట్టండి రవితేజగా పెడతారు, ఇవ్వరికి సెట్ కాదు. సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది సినిమా. నా ఒపీనియన్ ఏంటంటే సినిమా నాకు బాగా నచ్చింది. రవితేజ గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో 3 points ప్లస్ అని చెప్పుకోవచ్చు. రవితేజ గారి యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, ఇంకా ఫైట్లు అయితే ఇంకా అన్లిమిటెడ్. రవితేజ గారి ఫ్యాన్సే కాదు, అనదర్ ఫ్యాన్స్ కూడా ఒక మాస్ బిర్యానీ పెట్టాడు, చాలా బాగుంది. ఇంకా సినిమాలో ఏది తక్కువ అని అనిపిస్తే స్టోరీ పరంగా అక్కడక్కడ కొంచెం మైనస్ అనిపించినా కానీ, కథలో ధమాకా సినిమా అయితే మనం ఏ రేంజ్లో అయితే చూస్తామో దీన్ని కూడా అదే రేంజ్లో వస్తారు. ధమాకా తర్వాత వచ్చినటువంటి సినిమా 2-3 సినిమాలు వచ్చి ఫ్లాప్ అయినా కానీ ఇంట్లోకి వచ్చిన ఏడ్చే రకం కాదు. సినిమా పిచ్చోడు రవితేజ అంటే తీస్తానే ఉంటాడు. ఈ సినిమా కూడా అంత గట్టిగానే అయితే తీసుకున్నాడు. సినిమాలో ఏది బాగోలేదని లేదు, అన్నీ బాగున్నాయి. సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకందరూ తక్కువే ఉంది, ప్రతిదీ బాగుందని అనిపించింది. నా ఒపీనియన్ అయితే సినిమా నాకు బాగా నచ్చింది. ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా, ఒక మాస్ ఎలివేషన్స్ అన్న కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చి తీరాలి. కాబట్టి సినిమా నాకు బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా 3 వరకు వచ్చి ఒక సూపర్ హిట్ మూవీ నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఫ్యాన్స్కే కాకుండా క్లాస్ ఫ్యాన్స్ కూడా రవితేజని వింటేజ్ రవితేజ అని చూపించాడన్న. మ్యూజిక్ అయితే కనుక, బీమ్స్ అయితే కనుక ఒక రేంజ్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక సీట్లలో జనాలు కూర్చోరన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు అయితే కనుక సూపర్ ఉన్నాయి. రవితేజ వైబ్స్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా పర్లేదు. ఆసమ్, బాగుంది సినిమా. రవితేజ ఫ్యాన్స్కే కాదు, ఆల్ ఫ్యాన్స్కి మంచి మాస్ మూవీ. 8.5 రివ్యూ, 8.5 అవుట్ ఆఫ్ 10. రవితేజ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించడం చూసాము. ఇంకా డాన్స్లు బాగున్నాయి. డాన్స్ వల్ల హైలైట్స్ అని చెప్పుకుంటే ఏమున్నాయి సినిమాలో? ఒక 2 పాటలు ఉన్నాయన్న హైలైట్స్లో. బాగుందన్న. అంటే ఇప్పుడు కామెడీ అవన్నీ ఉంటాయి కదా, సో మరి కామెడీ అన్న, సడన్ కామెడీస్గా ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినప్పుడు కామెడీ సీన్స్ బాగున్నాయి అన్న. ఫ్యామిలీతో రావచ్చు అన్న, వన్ టైం షో. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. చూస్తుంటేనే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది రవితేజ
ఎక్స్ప్రెషన్స్ కానీ అవి చాలా బాగున్నాయి. సాంగ్స్ ఏకదమ్ అదిరిపోయినాయి. బీజిఎం కానీ సాంగ్స్ కానీ చూడడానికి చాలా బాగున్నాయి. కామెడీ పిచ్చ కామెడీ ఉంది. పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా నవ్వుకుంటారు. చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు మూవీలో.